హేమ హేమీలు చిత్రం గురించి శోభన్ బాబు తరఫున వివరణ 4వ భాగం. హేమ హేమీలు చిత్రం శోభన్ బాబు చేయకపోవడానికి కారణం మల్లెపువ్వు చిత్రం హిట్ కావడమే అని హీరో కృష్ణ చెప్పడం, శోభన్ బాబు అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన వెంటనే తాను విజయనిర్మల అక్కినేని గారిని కలిసి మన ఇద్దరం ఒక సినిమా కలిసి చేయాలని అడిగినట్టు హీరో కృష్ణ చెప్పారు. అంతకుముందు దేవదాసు గొడవలు ఉన్నాయి కదా అని ఆయన ఏమంటారో అనుకున్నాను, కానీ ఆయన పాత విషయాలు మర్చిపోయి మనం కలిసి చేద్దామని ఆయన అన్నారు. వెంటనే ఒప్పేసుకున్నారు. వారం రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ అయినది. ఆ విషయాలు తెలిసి శోభన్ ఆశ్చర్యపోయాడని కూడా చెప్పాడు. ఈ విషయాలన్నీ తప్పులేని నేను అనడానికి ప్రూఫ్లు చూపిస్తాను, చూడండి. మాయదార మల్లిగాడి చిత్రం 49వ రోజు ఆ చిత్ర పంపిణీ సంస్థ అన్నపూర్ణ ఫిలిమ్స్, అక్కినేని గారి సొంత పంపిణీ సంస్థ, 14 కేంద్రాల్లో 49వ రోజు తీసేసి అక్కినేని చిత్రం మరపురాని మనిషి రిలీజ్ చేశారు. అందుకే మాయదార మల్లిగాడి 50వ రోజు ప్రకటన ఉండదు. 49వ రోజు, రేపే 50వ రోజు అని కేంద్రాల వివరాలు ఇచ్చారు. అప్పుడు శ్రీమతి విజయనిర్మల ఘాటుగా విమర్శించినది అన్నపూర్ణ పంపిణీ సంస్థను, అలా సినిమాను కిల్ చేయకుండా ఉండాల్సిందని. ఆ తర్వాత శ్రీమతి విజయనిర్మల దర్శకత్వంలో ఆమె నటించిన 100వ చిత్రం దేవదాసు డిసెంబర్ 6, 1974 నాడు విడుదల కాగా, నటసామ్రాట్ అక్కినేని ఆయన నటించిన పాత దేవదాసు చిత్రం రైట్స్ కొనుక్కొని నవంబర్ 29, 1974 నాడు 8 కేంద్రాల్లో విడుదల చేశారు. ఆ 8 కేంద్రాల్లోనూ హీరో కృష్ణ కొత్త సినిమా స్కోప్ కలర్ చిత్రం దేవదాస్ కన్నా అక్కినేని నటించిన బ్లాక్ అండ్ వైట్ దేవదాస్ చిత్రమే ఎక్కువ వసూలు చేయడం, ఎక్కువ రన్ రావడం జరిగినది. ఆ తర్వాత అక్కినేని వారికి హీరో కృష్ణ వర్గానికి అభిప్రాయ భేదాలు వచ్చి దూరం అయ్యారు. కానీ హేమహేమిలు చిత్రంలో నటసామ్రాట్ను నటించమని అడగడానికి దాదాపు సంవత్సరం ముందే చిలిపి కృష్ణుడు ముహూర్తోత్సవానికి శ్రీమతి విజయనిర్మల హాజరయ్యారు. ఆ సందర్భంలో చిలిపి కృష్ణుడితో మీనా అనే ఫోటోను ఇప్పుడు చూడండి. ఈ ఫోటో సెప్టెంబర్ 2, 1977 నాటి సినీ హెరాల్డ్ సంచికలోనిది. అప్పుడే నటసామ్రాట్, నటశేఖర్లు ఇద్దరు కలిసి నటించాలని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగినది. ఆ తర్వాత 2 నెలలకు మారుతి ప్రొడక్షన్స్ వారు అక్కినేని కృష్ణల కాంబినేషన్లో జీసీ శేఖర్ దర్శకత్వంలో తాము ఒక చిత్రం నిర్మించబోతున్నామని సినీ హెరాల్డ్ నవంబర్ 4, 1977 నాటి పత్రికలో ప్రకటించారు. ఆ ప్రకటన ఇప్పుడు చూడండి. ఈ విషయాలన్నీ దాచిపెట్టి శోభన్బాబు మీద నెపం పెట్టి శోభన్బాబు వద్దంటే వెంటనే అక్కినేని ఎన్నో ఏళ్ల తర్వాత కలిశానని బిల్డప్ ఇవ్వటం ఎంత పచ్చబద్ధమో అందరికీ అర్థమవుతుంది ఇవన్నీ చూస్తే. మల్లెపువ్వు చిత్రం జూలై 26, 1978 నాడు విడుదలైనది. మొదటి రోజు నుండి హిట్ టాక్ వచ్చినది. పూర్తి టాక్ తెలియడానికి ఒక వారం రోజులు పట్టింది అనుకుందాం. అంటే ఆగస్టు మొదటి వారంలో మల్లెపువ్వు హిట్ అని అందరికీ తెలిసినది. మల్లెపువ్వు హిట్ అయిందిగా, ఇక శోభన్బాబు మన సినిమా చేయడానికి హీరో కృష్ణ చెప్పిన మాటలు కాసేపు నిజమే అనుకుందాం. వెంటనే వారు అక్కినేని కలిసి ఆయన్ని హేమహేమిలో నటించడానికి ఒప్పించి వారం రోజుల్లోనే షూటింగ్ ప్రారంభించాము. ఆ విషయం తెలిసి శోభన్బాబు చాలా ఆశ్చర్యపోయాడని కూడా హీరో కృష్ణ చెప్పారు. ఇది ఎంత సత్య దూరమో ఇప్పుడు చూడండి. శోభన్బాబు మల్లెపువ్వు హిట్ అవుతూనే వద్దన్నాడు. అంటే వెంటనే అక్కినేని కలిసాము, ఆయన ఒప్పుకున్నారు. వారం రోజుల్లో షూటింగ్ ప్రారంభించామని హీరో కృష్ణ చెప్పిన మరో పచ్చబద్ధం. మల్లెపువ్వు హిట్ అని తెలిసినది ఆగస్టు మొదటి వారంలో. అంటే ఆగస్టు 2వ వారంలో హేమహేమిలు ప్రారంభం అవ్వాలి. మరి ఎందుకు కాలేదు? చిత్రం నవంబర్ 2, 1978 నాడు ముహూర్తపు షాట్ జరుపుకున్నది. ఆ వివరాలు, ఫోటోలు నవంబర్ 10, 1978 సినీ హెరాల్డ్ సంచికలో ప్రచురించారు. అవి చూడండి. శోభన్బాబు వద్దంటూనే ఆ పాత్రకు శోభన్బాబు కన్నా పెద్ద హీరోని పెట్టి తీయాలనుకుని అక్కినేని కలిశామని హీరో కృష్ణ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. హీరో కృష్ణ నటసామ్రాట్తో కలిసి నటించిన హేమహేమిలు మార్చి 23, 1979 నాడు విడుదలైనది. మరో 6 నెలల తర్వాత హీరో కృష్ణ హీమ్యాన్ శోభన్బాబుతో కలిసి నటించిన మండే గుండెలు చిత్రం విడుదలైనది. ఈ 2 చిత్రాలు హిట్ టాకే, కానీ రేంజ్లో చాలా తేడా ఉంది. శోభన్ చిత్రం మండే గుండెలు 3 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు, మరో 5 కేంద్రాల్లో షిఫ్ట్ పైన 100 రోజులు ఆడితే, అక్కినేని నటించిన హేమహేమిలి చిత్రం కేవలం 4 కేంద్రాల్లో, అది 3 కేంద్రాల్లో షిఫ్ట్ల పైన, 1 కేంద్రంలో ఉదయమాటలలో తిరుపతి 100 రోజులు ఆడినది. హేమహేమిలి చిత్రం బెంగళూరుతో కలిపి 32 కేంద్రాల్లో మొత్తం 56 థియేటర్లలో, అందులో 5 ఉదయమాటలు మాత్రమే విడుదలైనది. మండే గుండెల చిత్రం 40 కేంద్రాలలో, మొత్తం 64 థియేటర్లలో, అందులో 3 ఉదయమాటలు మాత్రమే. హేమహేమిలి చిత్రం 11 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా, మండే గుండెలు 18 కేంద్రాల్లో 50 రోజులు ఆడినది. రాయలసీమలో హేమహేమిలు మొదటి వారం వసూళ్లు 3,31,186 రూపాయలు కాగా, మండే గుండెల చిత్రం ఏకంగా 4,61,139 రూపాయలు వసూలు చేసినది. ఇప్పుడు చెప్పండి, ఎవరు పెద్ద హీరో బాక్సాఫీస్ పరంగా? మండే గుండెల కన్నా అంతకుముందు యమగోళ మాత్రమే ఎక్కువ వసూలు చేసినది రాయలసీమలో, 4,68,955 రూపాయలు. ఇలా ఇన్ని ప్రూఫ్లుంటే ఇవేవి తెలుసుకోకుండా, కనీస పరిశోధన చేయకుండా ఒక హీరో మరో హీరో గురించి తప్పుడు విషయాలను చెబితే అవి యథాతథంగా తన ఛానళ్ళలో వీడియోలు చేసి
అవతల హీరోకి సంబంధించి ప్రూఫ్‌లున్నా తెలుసుకోక అజ్ఞానంతోనో, నిర్లక్ష్యంతోనో ఒక జర్నలిస్టు చేయడం అనేది నిఖార్సైన జర్నలిజానికే మచ్చ. మీకు నచ్చిన హీరోని మీరు ఆకాశానికి ఎత్తుకోండి. అట్టర్ ఫ్లాప్ సినిమాలను కూడా సూపర్ హిట్ అనుకోండి. ఎందుకంటే చాలా వీడియోలు చేశారు అలాంటివి మీరు. మీకు బాక్స్ ఆఫీస్ విషయాలు ఏమీ తెలీదని నాకు బాగా తెలుసు. కానీ మరో హీరో అందులోనూ ఎప్పుడూ ఎవ్వరికీ తనను వంకపెట్టే విధంగా ప్రవర్తించని మా అభిమాన హీరో శోభన్ బాబు గారి గురించి మాత్రం అవాకులు చవాకులు పేలకండి.